హాయ్ అండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మనం వైట్ యూనిఫామ్ వేస్తాం కదా! సో, వేసేటప్పుడు బానే ఉంటాయి కానీ రిటర్న్ వచ్చేసరికి నల్లగా మురికి పట్టేసి ఉంటాయి. కాలర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, అలాగే పాకెట్స్ దగ్గర. సో, చాలా సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో క్లీన్ చేసి చూపిస్తా. చాలా మంది వైట్ యూనిఫామ్‌కి మురికి ఎక్కువగా ఉందని వాషింగ్ మిషన్‌లో వేస్తారు. వాషింగ్ మిషన్‌లో వేసినంత మాత్రాన మనకి ఆ బ్లాక్‌నెస్ అయితే పోదు. కాలర్ దగ్గర మురికి అలానే ఉండిపోతుంది. సో, ఎప్పుడైనా సరే వైట్ యూనిఫామ్స్ మనం చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బెస్ట్ అండి. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు సరుపు, అలాగే ఒక స్పూన్ వరకు కూడా మనం బట్టల సోడా వేసుకొని బట్టల్ని అందులో వేసేసి కాసేపు నానబెట్టుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. కాలర్ దగ్గర మురికైనా సరే మన చేతితో ఇలా రఫ్ చేస్తే నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చాలా వరకు బ్లీచింగ్ పౌడర్ లాంటివి వేస్తూ ఉంటారు. బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే కొంతమంది బట్టలైతే త్వరగా చిరిగిపోతాయని అంటారండి. సో, నేనైతే ఈ ప్రాసెస్‌లోనే క్లీన్ చేస్తాను. చాలా నీట్‌గా క్లీన్ అవుతాయి. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచి తర్వాత క్లీన్ చేయడం వల్ల కాలర్ దగ్గర, పాకెట్స్ దగ్గర మురికి ఏదైనా ఉన్నా సరే పోతుంది. తర్వాత బకెట్‌లో వాటర్ తీసుకొని 2, 3 సార్లు బట్టలు వాష్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ బకెట్‌లో కొంచెం వాటర్ తీసుకొని ఒజాలో కూడా వేసి బట్టలు ఆరబెట్టుకుంటే చాలా మంచిగా క్లీన్ అవుతాయి. ట్రై చేయండి. థాంక్ యూ.